లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీలో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. విశాఖ గూగుల్ డేటా సెంటర్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. ఒప్పందం కుదుర్చుకున్నది మొదలు జగన్ ప్రెస్ మీట్ పెట్టే వరకు ఆ పార్టీ నేతలు, సోషల్ మీడియా మొత్తం గూగుల్ డేటా సెంటర్కు వ్యతిరేకంగా కథనాలు వండి వారించాయి. అయితే ప్రెస్ మీట్లో జగన్ ఆ డేటా సెంటర్కు తాము అనుకూలం అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. అసలు ఆయన ఎందుకు యూటర్న్ తీసుకున్నారనే దానిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. అయితే దీని వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్టు కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గూగుల్ ఏఏ డేటా సెంటర్తో $15 బిలియన్ పెట్టుబడి ఒప్పందాన్ని ప్రకటించినప్పుడు వైసీపీ దాన్ని అనుబంధ షెల్ మీడియా వర్గాల తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనివల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, ఏదొక గోడౌన్ లాంటిదని, దీనివల్ల 200 మందికి కూడా ఉద్యోగాలు రావని ఎద్దేవా చేశాయి. ఉద్యోగాలు కల్పించని ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 22,000 కోట్లు రాయితీలు ఇస్తుందని, దానివల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం కలుగుతుందని ఆరోపించారు. అంతేకాక ఈ డేటా సెంటర్ కోసం భారీగా కరెంట్, నీళ్లు అవసరమవుతాయని, విశాఖకు నీటి ఎద్దడి, కరెంట్ కోత తప్పదని హెచ్చరించారు. పర్యావరణపరంగా అనేక సమస్యలు తలెత్తుతాయని విమర్శించాయి. ఒకవైపు వైసీపీ నేతలు తమ సొంత సోషల్ మీడియా గూగుల్ డేటా సెంటర్పై విమర్శలు గుప్పిస్తున్న సమయంలో వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ డేటా సెంటర్ ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని అందరికీ ఆశ్చర్యం కలిగించారు. అంతేకాక యూటర్న్ తీసుకున్న జగన్ వ్యతిరేకతను పక్కన పెట్టి ఈ ప్రాజెక్ట్ క్రెడిట్ను ప్రస్తుతం ప్రభుత్వం దక్కించుకోకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా కొత్త వాదనలు తెరపైకి తెచ్చారు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అనేది వాస్తవానికి తాము గతంలో శంకుస్థాపన చేసిన అదానీ గ్రూప్ డేటా సెంటర్ ప్రాజెక్టుకు విస్తరణ అని జగన్ స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులో అదానీ గ్రూప్ ₹87,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టి గూగుల్ను తమ క్లయింట్గా తీసుకొస్తుందని విశ్లేషించారు. అంటే డేటా సెంటర్ నిర్మిస్తున్నది అదానీ అని, గూగుల్ అనేది దానికి ఒక ప్రధాన వినియోగదారులు అని జగన్ వాదన. జగన్ తన వాదనలను బలపరుస్తూ గూగుల్ నుండి రాష్ట్ర ఐటీ కార్యదర్శికి వచ్చిన ఈ మెయిల్ లేఖను ప్రదర్శించారు. అందులో భూమి కేటాయింపు కోసం అదానీ ఎగ్జిక్యూటివ్ పేరును అధికృత కాంట్రాక్టుగా పేర్కొన్నట్లు చెప్పారు. ఇది ప్రాజెక్టులో అదానీ ప్రధాన పాత్రను నిరూపిస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు పునాది తమ ప్రభుత్వ హయాంలోనే వేయబడిందని, అదానీ గ్రూప్స్కు భూమి కేటాయించడం, 2023 మే 3న శంకుస్థాపన చేయడం, సింగపూర్ నుండి సబ్సీ కేబుల్ తీసుకురావడానికి అంకురార్పణ చేయడం వంటి నిర్ణయాలు తీసుకోవడం వల్లే ఇప్పుడు గూగుల్ రావడానికి మార్గం సుగమైందని జగన్ వాదించారు. వైసీపీ, అదానీ, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ కృషి వల్లే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని క్రెడిట్ను పంచుకున్నారు. మొదటి నుంచి ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ వచ్చిన వైసీపీ చివరిలో తన స్టాండ్ను మార్చుకోవడానికి అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ పెద్ద ఎత్తున ప్రజల్లో సానుకూలతలు తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. దీన్ని వ్యతిరేకించడం అంటే ప్రజాభిప్రాయాన్ని వ్యతిరేకిస్తున్నట్లే. ఇది పార్టీకి నష్టం కలిగిస్తుంది. అందుకే ఈ ప్రాజెక్టును స్వాగతిస్తూనే దాని క్రెడిట్ ప్రస్తుతం ప్రభుత్వం పూర్తిగా దక్కించుకోకుండా అది తమ హయాంలో మొదలైందని చెప్పుకోవడం ద్వారా రాజకీయం మైలేజీ పొందాలని భావిస్తున్నారు. తమ హయాంలో అదానీ గ్రూప్లో భారీ పెట్టుబడుల ఒప్పందం కుదిరిందని, అదానీ సంస్థ ఈ డేటా సెంటర్ నిర్మాణంలో కీలకమని చెప్పడం ద్వారా అదానీతో తమకు ఉన్న సంబంధం కూడా పరోక్షంగా పునరుద్ఘాటించారు. ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలు తాము ఏనాడు వ్యతిరేకించలేదని స్పష్టం చేయడం ద్వారా అంతకుముందు సొంత పార్టీ నేతలు చేసిన విమర్శలను తెరదించారు.